ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. భారత్ తెలంగాణ కాంగ్రెస్ లో పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరడం ఇప్పుడు రచ్చగా మారింది. దీంతో రేవంత్ రెడ్డి టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొండా మురళిని రేవంత్ రెడ్డి ఎందుకు తొక్కుతున్నారని క్వశ్చన్ చేశారు. కొండా మురళి కింగ్ మేకర్ అని గుర్తు చేశారు ఆమె. రేవంత్ రెడ్డికి PCC చీఫ్ ఇవ్వాలని కాంగ్రెస్ లో మొదట అడిగిందే కొండా దంపతులని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఓ పొంగు ఉందని, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదన్నారు. రేవంత్ ముఖ్యమంత్రో లేక ఆయన ముఖ్యమంత్రో అస్సలు అర్థం కావడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇదే అంశంపై ఇవాల్టి DNA లో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో మంత్రి కుమార్తె అయ్యుండి కూడా ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఆమెకి ఏం ఎఫెక్ట్ అవదంటారా? ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం PCR ఉంటే ప్లే చేయండి. సో ఒకసారి విందాం ఆమె ఏమందో. రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగట్లా కాదు. నువ్వు కొండా మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తోకదలుచుకున్నావు? బీసీలను తోకదలుచుకున్నావా? ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉన్నది తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధత. సో డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు, రెండవసారి. ఇది మొన్న 3 రోజుల క్రితం పరకాల సభ జరిగింది. పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తం వరంగల్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొన్నారు. కానీ కొండా సురేఖ లేదు ఆ మీటింగ్ లో. వరంగల్ జిల్లా మంత్రి కూడా పరకాల ఆమె సొంత స్థలం. ఎందుకంటే గతంలో ఏంటంటే షాయంపేట అసెంబ్లీ అని ఉండేది. షాయంపేట అసెంబ్లీకి కొండా సురేఖ ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించారు. అది డీలిమిటేషన్ లో పరకాల నియోజకవర్గం అయింది. సో పరకాల నియోజకవర్గం అయిన తర్వాత కొండా సురేఖ ఆబ్వియస్లీ ఆ సమయంలో ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళింది. జగన్ కోసం రాజీనామా కూడా చేసిన సందర్భం ఉంది. అయితే ఆ బై ఎలక్షన్స్ లో ఓడిపోయింది. అక్కడ TRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఆ సమయంలో. సరే ఆ తర్వాత 2014లో ఆమె TRS నుంచి TRSలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్లో చేరారు, ఆ తర్వాత TRSలో చేరారు. మనకు గుర్తునే ఉంటుంది, జగన్ కోసం రాజీనామా చేసిన ఏకైక మంత్రి అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ కోసం రాజీనామా, ఆమె జగన్ ముఖ్యమంత్రి అయితేనే నేను ఉంటానని చెప్పి రాజీనామా చేశారు. తర్వాత జగన్తో డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు బయటకు వచ్చారు, అది వేరే సంగతి. సో ఈ నేపథ్యంలో 2014లో ఆమె కాంగ్రెస్లో అంతకుముందు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత TRSలో చేరి పరకాల టికెట్ ఇవ్వలేదు, అక్కడ వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కొండా మురళి దంపతులకి జిల్లాలో ఒక 3-4 నియోజకవర్గాల్లో పట్టు ఉంటుంది. వరంగల్ తూర్పు ఆమె TRS నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ పట్టు పెరిగింది. పరకాల నియోజకవర్గం, భూపాలపల్లి నియోజకవర్గం. సో వాళ్ళు ఏమనుకుంటారంటే లాస్ట్ 10 సంవత్సరాలుగా ఈ 3 నియోజకవర్గాల్లో మా ప్రాబల్యం ఉంది కాబట్టి 3 చోట్ల కంటిన్యూ చేద్దామని అనుకుంటారు. కానీ ఒక్కసారి కూడా ఒక చోట కంటే ఎక్కువ అవకాశం దొరకలేదు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే కొండా మురళి రాజశేఖర రెడ్డి సమయంలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎమ్మెల్యే, కొండా మురళి ఎమ్మెల్సీ. కొండా సురేఖను రెండోసారి 2009లో క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి మంత్రిగా చేర్చుకున్నారు. సో ఒక గాడ్ ఫాదర్ కొండా సురేఖకి రాజశేఖర రెడ్డి గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
కొండా మురళిని ఎన్కౌంటర్ కూడా చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏంటంటే భూ దందాలు వీటన్నిటిలో పాల్పడే నేపథ్యంలో ఎన్కౌంటర్ చేద్దాం అనుకునే సమయంలో రాజశేఖర్ రెడ్డి కాపాడారు. చంద్రబాబు హయాంలో ఎన్కౌంటర్ కాకుండా రాజశేఖర్ రెడ్డి కాపాడారు. అప్పుడు ఒక ఎస్పీ బహుశా నళిని ప్రభాత్ అనుకుంటా, నళిని ప్రభాత్ ఇంకెవరో ఎన్కౌంటర్ చేద్దామని కూడా అనుకున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా తీశారు కొండా అని చెప్పి. సో అప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి వాళ్లకు ఆరాధ్య దైవం. బట్ రాజశేఖర్ రెడ్డి ఆమెను మంత్రిగా చేర్చుకున్న 3 నెలలకే ఆయన చనిపోయారు. తర్వాత ఆమె జగన్ వైపు సైడ్ తీసుకున్నారు. మనకు మానుకోట ఇన్సిడెంట్ ఇవన్నీ గుర్తుంటాయి. 14లో టీఆర్ఎస్లో అంటే అంతకుముందు ఆ మానుకోట సమయంలో కేసీఆర్ మీద కొంత బండబూతులు కూడా మాట్లాడారు. బట్ 2014లో కేసీఆర్ పిలుపు మేరకు వరంగల్ తూర్పు టికెట్ తీసుకున్నారు, గెలిచారు. కానీ 2018లో కేసీఆర్ 105 టికెట్లు అనౌన్స్ చేసి కొండా సురేఖకు ఒక్కరికి మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇటు వీళ్ళేమో కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళిద్దరికి టికెట్లు ఆశించారు. బట్ ఇన్ఫ్యాక్ట్ కొండా సురేఖ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది 2018లో. దాంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మారారు. కాన్స్టిట్యున్సీ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వరంగల్ తూర్పు పోటీ చేయకుండా పరకాల నుంచి పోటీ చేసి 2018లో ఓడిపోయారు కొండా సురేఖ. సో అప్పటి నుంచి సరే కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో నిజంగానే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలని చెప్పి బట్టి ఉత్తమ్ ఇద్దరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల్లో కొండా దంపతులు ఒకళ్ళు. సరే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొండా సురేఖ మంత్రి అయినారు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. అయితే ఇప్పుడు అసంతృప్తి ప్రధానంగా ఏంటంటే 2-3 అంశాల మీద. ఒకటి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ప్రామిస్ చేసిన విధంగా. రెండవది, నేను చెప్పినట్టు వాళ్ళకు 3 నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉంది. ఇప్పుడు గెలిచింది వరంగల్ తూర్పు. అయితే పరకాలలో అప్పుడు 2 టికెట్లు అడిగారు రేవంత్ రెడ్డిని. మనకు కనీసం 3 టికెట్లు అడిగారు, 3 2 అయినా ఇవ్వండి అయినా అడిగారు. పరకాల కానీ భూపాలపల్లి కానీ ఏది ఇచ్చినా సరే కొండా సురేఖకి ఏకైక కూతురు సుస్మితా పటేల్, కొడుకులు లేరు. సో కొండా సురేఖ ఒక విలక్షణం. బీసీలో 2 సామాజిక వర్గాలు ఉంటుంది. ఆమె బై బర్త్ పద్మశాలి, కొండా మురళేమో మున్నూరు కాపు. సో తెలంగాణలో 2 బలమైన సామాజిక వర్గాలు, మున్నూరు కాపు పద్మశాలి కలిస్తే దాదాపు ఒక 15 నుంచి 16% ఓటు పర్సంటేజ్ ఉంటుంది. సో ఒక 2 క్యాస్ట్లు కూడా ఓన్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఉంది. కానీ ఏ పార్టీ కూడా స్థిమితంగా లేరు అన్న ఒక ట్రాక్ రికార్డ్. అంటే 2009 వరకు బాగానే ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, కానీ 2009లో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పోయారు, మళ్ళా కాంగ్రెస్ వచ్చారు. 2014 ఎలక్షన్ ముందు మళ్ళా బీఆర్ఎస్ పోయినారు, మళ్ళా టీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్ పోయినారు. ఇట్లా తర్వాత పార్టీలో వరంగల్ జిల్లాలో ఎక్కడున్నా కొంచెం శత్రువులు ఎక్కువే. అక్కడ కోల్డ్ వార్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుతో కోల్డ్ వార్ ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్యతో కోల్డ్ వార్ ఉండేది. టీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళా అక్కడ లీడర్స్ తో కోల్డ్ వార్ ఉండింది. మళ్ళీ 18లో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కడియం శ్రీహరితో విభేదాలు ఉన్నాయి. ఇట్లా చాలా మందితో కూడా విభేదాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా ఇష్యూస్ అయినాయి. తర్వాత దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇచ్చారు కానీ తనకు ఫ్రీడమ్ లేదు అని చెప్పి వివాదం ఉంది. రోహన్ రెడ్డితో ఇష్యూ అయింది. అప్పుడు ఆ సందర్భంగానే కొండా సుస్మితా పటేల్ మాట్లాడింది. రోహన్ రెడ్డితో ఇష్యూ అయినప్పుడు ఎక్కడో నల్గొండ జిల్లాలో ఒక ఏమంటారు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించారు అని చెప్పి సీఎంకు దగ్గర వ్యక్తి రోహన్ రెడ్డి బెదిరించారని చెప్పి ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చాయి. మాకు వాటా కావాలంటే మాకు వాటా కావాలని గొడవ పెట్టుకున్నారని చెప్పి. తర్వాత సమ్మక్క సారక్క సంబంధించిన టెండర్లలో దేవాదాయ శాఖ తనకు తెలియకుండా టెండర్లను ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి ఎట్లా ఇచ్చారని చెప్పి ఆరోపణలు చేసిన సందర్భం. సరే ఇవన్నీ జరిగాయి. కొండా సుస్మితా పటేల్ అప్పుడు బహిరంగంగానే అర్ధరాత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. మళ్ళా కొండా దంపతులు ఇద్దరు వెళ్లి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. ఏం జరిగిందో ఏందో తెలియదు, అంతా మర్చిపోయినట్టే అనుకున్నారు. టీ కప్పులో తుఫాన్ అనుకున్నారు. సో 3 రోజుల క్రితం, ఎందుకంటే నిజంగానే కొండా దంపతులు కూడా రేవంత్ రెడ్డికి ఆ విధంగా సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా వాళ్లకు గెలవగానే మంత్రివర్గంలో కొండా సురేఖను తీసుకున్నారు, తీసుకోకుండా ఏం లేరు. కానీ కొండా దంపతులకు వరంగల్లో శత్రువులు ఎక్కువ. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేంద్ర రెడ్డితో గొడవ ఉంది, కడియం శ్రీహరితో గొడవ ఉంది. కడియం శ్రీహరి పార్టీలో
పార్లమెంట్ ఎలక్షన్లో జాయిన్ అయినప్పటి నుంచి గొడవ ఉంది. తర్వాత వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో గొడవ ఉంది. రేవూరి ప్రకాష్ రెడ్డితో పరకాల్లో మొదటి నుంచి గొడవ. ఎందుకంటే పరకాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి యాక్చువల్లీ నర్సంపేట ఆయన నియోజకవర్గం, కానీ పరకాల్లో అక్కడున్న ఇనుగాల వెంకట్రామరెడ్డికి టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో పక్క నియోజకవర్గమైన పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని 76 years old ఆయన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. రేవంత్ రెడ్డి ఆయన టీడీపీలో పనిచేసినప్పుడు క్లోజ్ కాబట్టి టీడీపీ బ్యాచ్ ఆ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం నుంచి గెలిపించారు. గెలిపించిన తెల్లారి నుంచే ఇటు రేవంత్ రెడ్డి అనుకుంటారు, ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ అనుకుంటారు. బట్ గెలిపించిన తెల్లారి నుంచి నెక్స్ట్ మేమే ఎమ్మెల్యే, ఇంకా ఆయనకు 76 సంవత్సరాలు వచ్చింది, నెక్స్ట్ 80 సంవత్సరాలు అవుతారు అని చెప్పి మా వర్గీని ఇబ్బంది పెడతారని రేవూరి ప్రకాష్ రెడ్డికి కొండా సురేఖకి పంచాయితీ. మొన్న 3 రోజుల క్రితం సీఎం పరకాల టూర్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఆ టూర్కి కొండా సురేఖ అటెండ్ కాలేదు ఫస్ట్. రెండోది రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే మళ్ళా ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చారు. దాంతో ఏంది కొండా సురేఖ జాంతా గింతనై కొండా సుస్మితా పటేల్ కంటెస్ట్ చేయదు, నెక్స్ట్ అక్కడి నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి ఉంటారు అని 4 రోజుల క్రితం అన్నారు. ఇవాళ ఏంది, ఇవాళ కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఇది కావాలని టాక్టికల్ గా కామెంట్ చేశారు. ఆ రోజు రాత్రి మాట్లాడిందేమో అంటే కొండా సుస్మితా పటేల్ మాట్లాడింది సెకండ్ టైం. ఆ రోజు రాత్రి మాట్లాడింది ఏంటంటే కొండా సురేఖ సుమంత్ అని ఓఎస్డి ఉంటారు, సుమంత్ ని ఏమంటారు సీఎంఓ డైరెక్ట్ గా తీసేసింది. సీఎంఓనే ఆయన ఓఎస్డీగా ఉన్న వ్యక్తిని, కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న వ్యక్తిని తొలగించేసింది. ఎందుకంటే ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పి ఓపెన్ గా తొలగించేసిన పరిస్థితి. సో ఆ తొలగించిన సందర్భంలో కొండా సుస్మితా పటేల్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే మా బిడ్డకేం తెలియదు అని కొండా దంపతులు వెళ్లారు, రేవంత్ రెడ్డితో కలిశారు, ఆ ఇష్యూ సార్ట్అవుట్ అయింది అనుకున్నారు. ఇప్పుడు మొన్న పరకాల దానిలో కొండా సురేఖ రానప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనడంతో ఇవాళ కొండా సుస్మితా పటేల్ ఈ విధంగా మాట్లాడారు. ఏమన్నారు, 80 ఏళ్ళ ఆయన వ్యక్తిని మళ్ళా చేస్తారా? నువ్వు రేవంత్ రెడ్డి నువ్వేం చెప్పినా సరే అసలు నువ్వెవరు? కాంగ్రెస్ పార్టీ కదా, హైకమాండ్ కదా టికెట్ ఇచ్చేది, నువ్వెవరు? ముందే ఎట్లా డిక్లేర్ చేస్తావు టికెట్? మళ్ళా రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించానని ఎట్లా డిక్లేర్ చేస్తావు అని ఆమె అంది. కానీ నువ్వెవరంటే అక్కడ మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ కదా, చీఫ్ మినిస్టర్ కాబట్టి సరే నిజానికి చీఫ్ మినిస్టర్ ఒక్కడే డిక్లేర్ చేయడు, బట్ చీఫ్ మినిస్టర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ టు ఏమంటారు టికెట్ సెలక్షన్ లో చీఫ్ మినిస్టర్ కి, పీసీ చీఫ్ కి, వీళ్ళందరికీ కూడా ఒక సేమ్ ఉంటుంది. సో ఆయన ఎట్లా డిక్లేర్ చేస్తాడు క్యాండిడేట్ అని చెప్పి సుస్మితా పటేల్ అంది. కానీ చాలా తెలివిగా మీరు చూడండి, అక్కడ కొండా మురళి లేరు, కొండా సురేఖ లేరు. దీన్ని బట్టి ఏంది, కొండా సుస్మితా పటేల్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటు మీరు మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా కొండా సురేఖ మీద అంటే, నా బిడ్డ ఆమె ఏమని చెప్తుంది, ఒకవేళ క్రమశిక్షణ అభివృద్ధి ఇస్తే మీరు తీసుకుంటే సుస్మిత మీద తీసుకోండి అనే విధంగా. ఎక్కడ భార్యాభర్తలు ఇద్దరు లేరు పక్కన, సో యాక్షన్ తీసుకుంటే ఎవరి మీద? సుస్మితా పటేల్ మీద తీసుకోవాలి. నా బిడ్డ ఆమె ఏజ్ 35-40 ఉంది, ఆమె ఏమంటారు ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ ఆమెకు ఉందని చెప్పి ఈజీగా తప్పించుకోవచ్చు. సో వెల్ ప్లాన్డ్ గా ఇవాళ మాట్లాడారు. ఇది కొండా సుస్మితా పటేల్ మాట్లాడింది ఏంటంటే చాలా వెల్ ప్లాన్డ్ గా తన మీదకి ఇబ్బంది రాకుండా. ఒకవేళ కొండా సురేఖని ఈ కారణంతో మంత్రి పదవి నుంచి తప్పించో లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకున్నారనుకోండి, ఈ సమయంలో ఏం చెప్తారంటే బీసీల మీద యాక్షన్ తీసుకుంటారా? మరి రెడ్డిలు మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, వేరే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా అని చెప్పి కూడా ఇప్పుడు సందర్భం వస్తుంది మరి తీసుకుంటే. సో కావాలని కొండా బ్రదర్స్ కూడా ఇది మాట్లాడించింది కూడా చాలా ప్రీ ప్లాన్గా కనబడుతుంది. పొంగులేటి మీద, తర్వాత రేవంత్ రెడ్డి మీద. పొంగులేటి మీద కూడా అంటే పొంగులేటి మీద ఎందుకంటే వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇది ఏదైతే ఉందో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి ఆచార్య గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వేల హరీష్ రెడ్డి గారు. శరత్ గారు ఉన్నారా సార్? సార్ అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ నేను అన్మ్యూట్ లోనే ఇప్పుడు క్లియర్గా ఉంది. ఎస్ చెప్పండి.
విషయం ఏంటంటే సార్, అక్కడ జరిగిన సంఘటనలు, మీరు ఇచ్చిన విశ్లేషణ, మీరు చెప్పిన ఉపోద్ఘాతం కూడా విన్నాను. విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇది ఏంటంటే ఇది ఏ రకం కూడా తెలంగాణ ప్రజలకు గాని, రాష్ట్ర రైతాంగానికి గాని, లేకపోతే ఇతరులకు గాని ఏ రకంగా ఇది ఉపయోగపడే చర్చ కాదు. ఇది అసలు ఒక రకంగా కాంగ్రెస్ లో ఈ కొట్లాట, ఈ కొలిమి కొట్లాట అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఇంకా మనకి అంటే వాళ్ళ పత్రికా మాధ్యమాలు, తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కనపడుతుంది. ఇంతకంటే ఎక్కువ కొట్లాడుకున్న సంఘటనలు నేను చూసిన. మొత్తం గాంధీ భవన్ అంతా ఆయన సుధాకర్ రెడ్డి అని ఒక స్టూడెంట్ లీడర్ ని గెదిమి కొట్టినారు సార్. నేను ఐ వాజ్ ఏ జర్నలిస్ట్ అట్ దట్ టైం, నేను చెప్తున్నాను మీకు. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఈ అంశాన్ని మనము గుణ విశ్లేషణ చేస్తే తప్పు రేవంత్ రెడ్డిది. ఎట్లా అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఓ పక్కనేమో 21 ఏళ్లకే ఓటు హక్కు కావాలి, యువకులు రాజ్యాల అధికారంలోకి రావాలంటాడు. యువ వ్యక్తిని, ఒక జెన్జీకి సంబంధించిన వ్యక్తిని కేంద్రంలో విద్యాశాఖ మంత్రి చేస్తా అంటాడు. ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ 77 ఏళ్ల వయసు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఆయన నియోజకవర్గం కాదు, ఆ డైపర్లు వేసుకొని తిరుగుతుంటాడు. ఆమెనే చెప్పింది ఆ మాట, డైపర్లు వేసుకుంటే తప్ప నడవలేడది. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఏం సందర్భం అని చెప్పి టికెట్ అనౌన్స్ చేస్తాడు? ఫస్ట్ పాయింట్. రెండోది, మొన్న సంగారెడ్డిలో ఆ అమ్మాయి మాట్లాడింది. సంగారెడ్డిలోనేమో జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తును అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, ఎంపీ టికెట్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు. మన చేతిలో ఏం లేదు. ఈ టికెట్ల పంపకానికి నేను బాధ్యుడిని కాదు. పార్టీ అధిష్టాన వర్గానికి దాని ఓన్ మెకానిజం ఉంది. దాని వల్లనే వాళ్ళు వాళ్ళ సర్వేలు చేసుకుంటారు. వాడెవడో సునీల్ కొనుగోలు, వాడు వీడు ఎవడో సహాయపడతారు. మొత్తానికి వాళ్ళు దే ఫామ్ దేర్ ఓన్ ఒపీనియన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ ది టికెట్స్. సరే, ఈయన ఏదో పార్టీకి రావాల్సిన నిధులు ఇవ్వడము అది చేస్తాడు. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డిది తప్పు అని మనం రెండు రకాలుగా అనొచ్చు. ఒకటి, నిన్న ఇప్పుడు జనరల్ గా కాంగ్రెస్ లో బ్లడ్ తో, అంటే రైట్ ఫ్రమ్ యూత్ కాంగ్రెస్ లీడర్ నుంచి చిన్నారెడ్డి గారు తెలుసు. చిన్నారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ప్రతాప్ రెడ్డి మాకంటే జూనియర్ కాలేజీలో మా హాస్టల్కి వచ్చేవాడు అనమాట. చిన్నారెడ్డి గారు నాకు చాలా క్లోజ్ గా తెలుసు. అయితే అతని కూడా ఎంత బాధతోని మాట్లాడినాడు. నిన్న మొన్న సభలో మాట్లాడినప్పుడు మేఘారెడ్డిని ఎట్లా తీసుకొచ్చినారు, డబ్బులకు ఆశపడి ఏ రకంగా తన టికెట్ను, ఇచ్చిన టికెట్ను క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే నేను ఐ యూస్ టు సీ ఆల్ దిస్, దగ్గర నుంచి చూసినాను. జూపల్లి కృష్ణారావు గారు చిన్నారెడ్డికి ఇస్తే చిన్నారెడ్డి ఓడిపోతాడు, ఖచ్చితంగా మెగారెడ్డికే ఇవ్వాలా, మెగారెడ్డి లేకుంటే ఆ సీటు మనం ఓడిపోయేదేనని చెప్పి, అంటే కొంత రేవంత్ రెడ్డికి క్యాస్ట్ ఫీలింగ్ కొద్దిగా అది ఇది ఎక్కువ. తర్వాత పైసలు ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. చిన్నారెడ్డి సాదాసీదా మనిషి, సామాన్యుడు, ఒక రైతు వ్యవహారాలు చేసినాడు, అగ్రికల్చర్ సబ్జెక్ట్ చదివినాడు, గతంలో మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, మంచిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కూడా ఇవాళ బాధతోని మాట్లాడినాడు అని అంటే మనం ఆలోచించాలి. తర్వాత రాజగోపాల్ రెడ్డి విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకైతే ప్రామిస్ చేసినారు, ఆయన చెప్పిన పని చేసినాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించినాడు. సర్పంచ్ పోస్టు కూడా గెలవాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేకుంటే. మనం వాస్తవాలు గ్రహించాలి. ఇప్పుడు నువ్వు కృతజ్ఞత పట్ల నీకు గౌరవం లేదు, తర్వాత నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవహారాలు. ఇప్పుడు నీ వాళ్ళకి ఇప్పించడంలో నువ్వేమైనా వెనక ముందు అవుతున్నావు అంటే లేదు. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి తీసుకొచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించావు. నువ్వు అసమర్థుడు అట్లా కాదు, నీకు సే లేదా పార్టీలో ఉంటే అట్లా కాదు. నీ వాళ్ళను పెంచుతున్నాడు, వేరే వాళ్ళని తుంచుతున్నాడు. ఒక పథకం ప్రకారంగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి వాడిని పొందబెట్టడంలో పూర్తిగా సకలంగా కృషి చేస్తున్నాడు. సో ఇది ఈనాడు పార్టీలో జరుగుతున్నటువంటి ఆందోళన. ఇది కొందరేమో ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, కొందరు మాట్లాడలేదు. కానీ పార్టీ జెండాకు ఎజెండాకు మాత్రం ఏ మాత్రం గౌరవం లేదు. గత తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు, తెలుగుదేశం మూలాలు ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వ్యవహారాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. యాక్చువల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఎప్పుడైతే మేము నిరసన గళం వ్యక్తం చేసినామో, ఈ బీఆర్ఎస్ వాళ్ళని అందరినీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి చేర్పించి రకరకాల వ్యవహారాలు చేస్తున్నారో ఇది తప్పు. దీనివల్ల నిజమైన కార్యకర్తలు దెబ్బతింటారని చాలా సార్లు మాట్లాడిన సందర్భాలే. ఇవాళ కూడా పార్టీలో నిబద్ధత గలవాడికి ఎవరికి ఒక అవకాశం వస్తుంది చెప్పండి? అందరినీ తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మొన్న ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే సిద్ధాంతం ప్రకారంగా కనీసం వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ పార్టీకి సలహాదారు. మిగతా వాళ్ళ మ్యూట్ చేయండి దయచేసి. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి, అది క్లోజ్ చేసి మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ లో జాయిన్ కామని చెప్పండి వాళ్ళకి పర్సనల్ గా. ఎస్, ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.
తర్వాత చిన్నారెడ్డి గారు కూడా తప్పే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సరెండర్ అయినాడు అన్నట్టు టికెట్ తీసేసినప్పుడు, రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నాడు, అన్న అన్నాడు. తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినారు, కేబినెట్ పోస్ట్ లో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు అసహనానికి గురవుతున్నారు అది అర్థం కాదు. తర్వాత మరి పెద్ద కొండా సురేఖ దంపతులు ఏదో పెద్ద గొప్ప దేశ సేవ చేసిన చరిత్ర గల వాళ్ళంటే అట్టా కాదు. మేము చూస్తూనే ఉన్నాం కొండా సురేఖ యొక్క లక్షణాలు. ఆమె రాష్ట్ర కేబినెట్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అప్రతిష్ట పాలు చేస్తున్న వ్యవహారాలు, వాళ్ళ గ్రూప్ క్లాషెస్, తర్వాత ఫ్యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాగా కాంగ్రెస్ లో బీసీల పరిస్థితి మనం బేరీ చేసుకుంటే సెకండరీ సిటిజన్స్ గా బీసీలు ఉండాల్సిందే. వీళ్ళు రెడ్ల మోచేతి నీళ్లు తాగడమే తప్ప బీసీలకు సరైన ప్రాధాన్యత రేవంత్ రెడ్డి ఈ జన్మలో రాణిస్తాడా సార్? ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను కదా, ఎవరిని కొద్దిగా తెలివిగలాడుంటే బీసీలు తిడుతున్నాను, రెడ్లు తిడుతున్నాను, బీసీలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని తిట్టాలన్నా. అసలు ఆమె చాలా కరెక్ట్ విషయం చెప్పింది. ఏమని, రేవంత్ రెడ్డికి ఇంకా కూడా కాంగ్రెస్ భావజాలం గాని కాంగ్రెస్ కల్చర్ గాని అలవడలేదు, ఏకఛత్రాధిపత్యం చేస్తూ వ్యవహారాలు నడుపుతున్నాడు అనేటువంటి మాట పడుతుంది. ఇప్పుడు ఎప్పుడో రాబోయే, మనం మహాభారతంలో చదువుతాం కదా, ఎప్పుడో రాబోయే యుద్ధం గురించి ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా ఇవాళ అది సందర్భం కాదు కదా. ఆయన ప్రతి సభను అంటే ఇది మంచి గాని చెడ్డ గాని ప్రతిదాన్ని ఒక ఎలక్షన్ మీటింగ్ లాగా మాట్లాడి వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పుడు మాట్లాడాలా? రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇచ్చేనాడు ఇస్తారు కావచ్చు, లేదా ఒకవేళ పార్టీ అధిష్టానం వరకు ఒక నిర్ణయం తీసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు కంటిన్యూ చేస్తాం అనే నిర్ణయం తీసుకోవచ్చు, లేదా వాళ్లలో 50% తగ్గిస్తామని అనొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇంకొక అంటే ఢిల్లీ ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఏం తెలుస్తుంటే, గతంలో ఏదైతే నిజలింగప్ప అప్పుడు తీసుకువచ్చినటువంటి ఆ 75 years స్కీమ్ అనేది తీసుకువచ్చి కొంత యూత్ ని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ లో తీసుకురావాలని 75 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరినీ దాదాపుగా మీరు పదవుల నుంచి తప్పుకోండి, పార్టీకి మాత్రమే మీకు సేవ చేసే అవకాశం ఇస్తాం, మీరు శాసనసభకు గాని రాజ్యసభలు గాని మీరు ఇవన్నీ ఏవడగకండి, యూత్ అవసరము కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ చాలా బలహీనం అవుతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. తర్వాత మరి ఇప్పుడు ఉన్న 2-3 బీసీలను డిస్టేబిలైజ్ చేసేసి పొమ్మన లేక పొగబెట్టి ఈ రకంగా చేయడం కూడా రేవంత్ రెడ్డికి ఇది సరిపడదు. ఏ కోణంలో ఆలోచించినా, పార్టీ యొక్క ఐక్యత దృష్టి ఆలోచించినా, పార్టీ పబ్లిక్ ఇమేజ్ ఆలోచించినా, ఇతరత్రంగా ఆలోచించినా రేవంత్ రెడ్డి అనాలోచితంగా తేపకొక్కడిని బలి చేస్తూ ఒక్కొక్కడిని కొట్టరాని కొట్లతో కొడతా ఉన్నాడు. చాలా దుర్మార్గం చేస్తాడు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే, ఇవాళ అసలు రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి, రెవెన్యూ యంత్రాంగంలో రెవెన్యూ విధానాలలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితికి మూల కారణం అతనే. అతని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరైతే ఎక్కడ రాలేదు సార్. వాళ్ళు ఏదైతే పార్టీ విధానం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అట్లాంటివి ఉన్నాయనుకోండి, అది కేబినెట్ డెసిషన్, కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క నిర్ణయాలు. ఎవరు మంత్రిగా ఉన్నా అవలంబించాల్సింది, ఎవరిచ్చాల్సింది. ఈయన సొంతగా ఈయన బ్రెయిన్ పెట్టి నేను ఫలానా స్కీమ్ తీసుకువచ్చినా అని చెప్పేంత ఇది కూడా లేదు. తర్వాత ఆయనకి ఇచ్చిన అవకాశాలను వాడుకొని ఆయన కూడా మరి ఆయన ఏమైనా తక్కువ భూదందాలు చేస్తున్నాడా, వ్యవహారాలు చేస్తున్నా అంటే చాలా ఘోరాతి ఘోరమైన వ్యవహారాలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఇది పెద్ద ప్రజల యొక్క జీవితాలతో ముడిపడ్డ అంశం కాదు. ఇది కేవలం మనం పొలిటికల్ గా ఒక డిస్కషన్ డిబేట్ కే తప్ప ఇతరత్రంగా ఉపయోగపడదు. అందుకే అసలు యాక్చువల్లీ నేను మొదట నన్ను మీరు మాట్లాడతారా అన్నప్పుడు నేను కొద్దిగా ముందు వెనక అయినా, ఎందుకంటే ఇది ప్రజలతో ముడిపడ్డ సంబంధం కాదు. మరి పోనీ మనం కాళేశ్వరం అయినా లేకపోతే అట్లాంటి తీసుకుంటాం. బట్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద మంత్రి కూతురు కామెంట్ చేసిందంటే రేపు డెఫినెట్ గా స్టాండింగ్ ఉంది సార్. సిట్టింగ్ మంత్రి కూతురు లేకపోతే మనం ఏమంటారు, న్యూస్ స్పేస్ కి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. డెఫినెట్ గా పొలిటికల్ టర్మాయిల్ కదా. ఒక ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ గా మంత్రి కూతురు ఆరోపణ చేసినప్పుడు దాన్ని మనం తీసుకోకపోతే తీసుకుందా సార్, మీరు తీసుకోండి, నాకు అభ్యంతరం. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఆమె వ్యక్తిగత స్వార్థంతో విమర్శలు చేస్తుంది తప్ప ఆమె ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిందా? ఆమె ఏదైనా సరే ఇప్పుడు రైతాంగం చాలా అల్లల్లాడుతున్నారు, నీళ్ల కొరతతో రైతులకు ఎన్నో సమస్యలని మాట్లాడిందా? వ్యక్తిగత ప్రయోజనాల గురించి ప్రజలకి ఉపయోగపడే ఒక్క పని చేసిన సందర్భం ఆమెది గాని ఆమె కుటుంబాన్ని గాని కాదు. తర్వాత దేవాదాయ శాఖకి అసలు ఆ కొండా సురేఖ ఉండడమే ఒక రకంగా ఎబ్బెట్టుగా ఉందన్నమాట. ఆమె వ్యవహార శైలి గాని ఆమె పద్ధతులు గాని. తర్వాత ముఖ్యమంత్రి సభను ఎవడైనా బైకాట్ చేస్తాడు సార్? నీకు భేదాభిప్రాయాల సంగతి దేవుడు ఎరిగే. పబ్లిక్లీ అయితే యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ యువర్ డిసెంట్.
ఇట్స్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ద క్యాబినెట్. నువ్వు ముఖ్యమంత్రి రాకనే ఇగ్నోర్ చేసిన తర్వాత ఆయనకు పుల్లబెట్టినారు, ఈయన కూడా పుల్లబెట్టినట్టు మాట్లాడు. ఇద్దరు ఇద్దరే సార్, దొందే. ఇది నా అభిప్రాయం సార్. ఓకే, చరణ్ కౌశిక్ గారు ఏమైంది? కొండా సుస్మితా పటేల్ ఇది రెండవసారి, మొదటిసారి కాదు సార్. ఇప్పుడు 100 సార్లు మాట్లాడుతుంది అట్లే. కొండా సుష్మితా పటేల్ గారికి కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా మాట్లాడినట్టు ఆమె మాట్లాడిన మాటలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల కన్నా ఎక్కువ మాట్లాడింది. ఎందుకంటే పోయినసారి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడింది, మళ్ళీ ఆధారాలు చూపిస్తానది, మళ్ళీ లోపడి మెంబర్షిప్ లేదా, అది ఏడు మెంబర్షిప్. ఇంకోటి ఆధారాలు చూపించాలి కదా, ఈ రెండోసారి మాట్లాడింది. ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు ఆధారాలు చూపించిందా? ఫస్ట్ రోజు మాట్లాడి తర్వాత ఎడిపోయిందో గాయాబు, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా వాళ్ళ ఫాదర్ కన్నా కూడా ప్రకాష్ రెడ్డి గారు ఒక 10 సంవత్సరాలు పెద్ద. ఈయన 63లో పుడితే ఆయన 52లో పుట్టిండు. అట్లంటే కరుణానిధి గారు 93 సంవత్సరాలు కూడా అసెంబ్లీలో ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఏజెంట్ జంజీ అనుకుంటూ జంజీ సార్ అందరూ సార్ అట్లుండే సార్ పెద్ద మొత్తం జంజీ అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు 78 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వైపు జంజీ అనుకుంటే ఇంకొకరు పోనీ ఆయన హార్డ్ కోర్ కాంగ్రెస్ మెన్ అంటే కాదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎలక్షన్ ముందు 15 రోజుల ముందు దిగాడు. ఆయన తీసుకొచ్చి పరకాల ఇనగాల వెంకటరామరెడ్డికి ఇవ్వండి టికెట్. అదే పార్టీ గెలిచే సార్, పార్టీ ఎవరికి గెలిస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వకుండా వేరే వాళ్ళకి మద్దతు ఇస్తారా? ఎవరున్నా అదే చేస్తారు కదా. ఇప్పుడు నాతో ఒక ఎమ్మెల్యే మాట్లాడి, నేను పేరు చెప్పను, మా నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలో సీఎం పాల్గొన్నాడు. కానీ మా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా వచ్చి మమ్మల్ని గెలిపించండి అనలేదు. కేవలం పరకాల పోయి గెలిపించండి అని, నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిపించండి అని అనడం కాకపోతే ఏంది? చాలా చోట్ల బహిరంగ సభలు జరుగుతున్నాయి, అక్కడెక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిపించమని చెప్పకుండా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్న దగ్గర, అంటే కొండా మురళి వాళ్ళు టికెట్ అడుగుతున్నారు, కొండా సుస్మితా పటేల్ టికెట్ అడుగుతున్నారని చెప్పి కాన్ఫ్లిక్ట్ ఉన్న దగ్గర సిట్టింగ్ టికెట్ ఎట్లా డిక్లేర్ చేస్తాడు అన్నది సార్. ఇక్కడ ఒక్కొక్క కాడ ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క వ్యాఖ్యలు చేస్తారు. రేపు ఇంకా చాలా ఉన్నది, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, ఇంకా చాలా ఉన్నది. అక్కడ ఎమ్మెల్యే గారు పనులకు సంబంధించి వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నమే ముఖ్యమంత్రి గారు చేశారు. చెప్పారు కదా, మళ్ళా అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించారు కదా, రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిపించండి మళ్ళా అని చెప్పి క్లియర్ సార్. ఎవరైనా అదే మాట్లాడతారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రేవూరి ప్రకాష్ ని గెలిపి వేరే వాళ్ళని గెలిపి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిపి చెప్తారు. ఆ సందర్భంగా అప్పుడు ఆ సందర్భానుసారంగా మాట్లాడే వ్యాఖ్యలే తప్ప ఇక్కడ సుష్మితా పటేల్ గారు ఆమె కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, కనీసం మెంబర్షిప్ కూడా లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు ఆమె కాంగ్రెస్ పార్టీలో. ఇంకోటి వాళ్ళ ఇంట్లో మాత్రం 2 కావాలి, వేరే వాళ్ళు మాత్రం 2 వద్దు, ఇంకో విధంగా మాట్లాడి బీసీలకు ఏమన్నా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాట్లాడిన మాట్లాడింది కదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బీసీ, వాళ్ళ మదర్ని మంత్రివర్గంలో తీసుకున్నారు. తర్వాత బీసీల సమ్మె తెలంగాణ రాష్ట్రంలో కులగన్నా చేసిరు. తర్వాత అత్యధికంగా మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ లో ఖచ్చితంగా 67% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు. అరే బీసీలకు ఏమన్నాడు? అంటే బీసీలు ఏదైనా అంశం వచ్చేవాడు బీసీలు అంటారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఇద్దరికి ఇస్తే బీసీలు కదా, అంటే మేమంతా బీసీలం కాకపోతే ఓసీలేమా? కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనే కులగన్న చేసింది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసింది భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు అయిందా? గతంలో కేసీఆర్ గారు కులగన్న చేసిందా? లేదు బీసీల సమ రిజర్వేషన్ తగ్గినప్పుడు ఎవరన్నా మాట్లాడిరా? అప్పుడు కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమయ్యే పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా సమయం వస్తే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగా ఏదన్నా వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పుడు దానికి బీసీ అంటారు, లేకపోతే డైపర్ లేదు, డైపర్ వేసుకుంది, డైపర్ నాకు అర్థం కాకడతా డైపర్లు వేసుకునేది, డైపర్ ఆ అంశం అసలు మాట్లాడే సందర్భమేనా? ఇంకోటి ఎలక్షన్ ఇప్పుడు ఉన్నాయా? మరి మీరు రాజీనామా చేయండి, ఎవరు వద్దనండి? మీరు రాజీనామా చేస్తా ఉండవు, వద్దనడా? రాజీనామా చేయడం పోటీ చేస్తా ఉండవు, వద్దాను. ఇండిపెండెంట్ పోటీ చేస్తే వద్దని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మీరు పోటీ చేస్తానికి మీరు చేయరేమో, వేరే వాళ్ళని మాత్రం విమర్శించే ప్రయత్నం, లేక ప్రతిసారి పార్టీకి నష్టమయ్యే పనులు సుష్మితా పటేల్ రూపంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో మాట్లాడిన మేమే. మెంబర్షిప్ లేదు, ఆధారాలు లేకుండా అనవసరంగా మాట్లాడుతా ఉంది. గతంలో కూడా రోహిన్ రెడ్డి గారు కావచ్చు, వేం నరేంద్ర రెడ్డి గారు మంత్రి కూతురు అయితే ప్రత్యేక చట్టం ఉండదా, ప్రత్యేక అధికారాలు ఉంటాయి. మంత్రికి రెస్పాన్సిబిలిటీ ఉండదా? మంత్రికి సంబంధించి ఆమెకు సంబంధించి ఉంటా, కానీ వాళ్ళ కూతురు ఇష్టం మాట్లాడితే ఎందుకు? మాకేం సంబంధం? కాంగ్రెస్ పార్టీలో లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద అంతే కదా. ఆమె కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళ కుటుంబం మళ్ళీ ఉన్నట్టే ఆమె మా కూతురే కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని చెప్పి మళ్ళీ ఒక పంచాయతీ. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాత్రం పదవులు కావాలా? మా నాయన పదవులు అని చెప్పి మరి మిగతా నాయకుల నుంచి మాట్లాడలేదు.
అంటే ఇక మీ నాయన ఒకటే బీసీ ఉన్నాడు, వేరే వాళ్ళు బీసీలు గారా, మేమంతా బీసీలం కదా ఇది మరి మేమంతా. కాబట్టి అనవసరంగా ఏంటంటే పెద్ద చిన్న అంశాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో మాట్లాడతారు. రేపు డీలిమిటేషన్ అయినప్పుడు పోటీ చేసుకుంటారు, ఎవరన్నా వద్దనడా, లేకపోతే మన ఇండిపెండెంట్ పోటీ చేస్తే మేము వద్దని చెప్పినా ఇప్పుడు సంబంధం లేదు కాబట్టి ఆమె మీద ఎటువంటి చర్యలు మాకేం మా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉందా, కనీసం ప్రాథమిక మెంబర్షిప్ లేదా, ఆమె ఎవరు కూడా మాకు తెలియదు. ఆమె ప్రోగ్రామ్ లో భాగస్వామి లేదా? పర్సనల్ విషయం గురించి మాట్లాడినప్పుడు కూడా మీరేం చర్యలు తీసుకోలేదు, కనీసం దాని మీద మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత నాగ చైతన్య సమంత డివోర్స్ విషయంలో ఆమె మాట్లాడింది కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు చాలా సందర్భాల్లో ఎలా పడితే అలా మాట్లాడే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు ఆపరు? దయచేసి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా సినీ ప్రముఖుల అది కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది. శృతి మించినప్పుడు చర్యలు తీసుకుంటే ఎవరి పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మాట్లాడినప్పుడు చర్య దానికి సంబంధించి క్షమాపణ చెప్పింది కదా, కొండ సురేఖ గారు క్షమాపణ చెప్పింది. ధైర్యంగా వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతుంది. వాళ్ళ కూతురుకు కాంగ్రెస్ పార్టీకి అయితే సంబంధం లేదు. ఆమె ఇష్టం వచ్చిన మాట్లాడితే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనట్టే ఉన్నారు. ఎందుకు క్షమాపణ చెప్పింది, క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రం ఇష్యూస్ అద్దుమనిగింది. తర్వాత నాంపల్లి కోర్టు పోయి అన్నీ అయిపోయినాయి. తర్వాత వాళ్ళ కుటుంబానికి క్షమాపణ చెప్పిన తర్వాత నేను క్షణిక ఆవేశంలో మాట్లాడినా, నన్ను క్షమించని చెప్పి కోరిన తర్వాత వాళ్ళు క్షమాపణ చెప్తే సరిపోతుంది. వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించి ఆమె మాట్లాడింది. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ సురేఖ గారి మీద మాట్లాడినా, లేకపోతే సుష్మితా పటేల్ గారి మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యి వాళ్ళ కూతురు అన్ని కావాలి. ఇప్పుడు తండ్రికి ఎమ్మెల్సీలట, మరి తండ్రికి ఎమ్మెల్సీ అంటే ఒక్క కుటుంబంలో మీకు మాత్రం 2 కావాలా? వేరే మరి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? మరి ఈ అంశానికి ఏమైనా సంబంధం ఉందా? మాకు ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం, ఇప్పుడు స్వేచ్ఛ ఉందని చెప్పి నోటికి ఎదుర్చేది మాట్లాడితే సమాజం అంగీకరించే, దయచేసి అర్థం చేసుకోవాలా. ఒక మహిళ బీసీ అని చెప్పేసి గౌరవించుకుంటే మేము ముందుకు పోతుంటే మీ ఇష్టం వచ్చిన నోటికి ఏదో ఇస్తుంది మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఏం బయట పెట్టి మరి ఎవడొద్దన్నాడు? మేము వద్దని చెప్పినా ఏమన్నా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని అప్పుడే బయట పెడతారు, మరి ఎందుకు బయట పెట్ట కూర్చున్నారు? అనవసరంగా ఏంటంటే మీ ఇష్టం స్వార్థ స్వలాభం కోసం, ఏదో మీడియా ట్రైనింగ్ కోసం, ఏదో సోషల్ మీడియాలో మాకు పాపులారిటీ ఉంది కాబట్టి ఏది బద్దలు మాట్లాడితే కుదరదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చూస్తలేరా ఎవరి కుటుంబం నుంచి పదవులు, కేసీఆర్ కుటుంబంలో ఎన్నో పదవులు తీసుకున్నారు. ఆ పార్టీలో పోయి మీరు మాట్లాడచ్చు అనేది అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదు. మరి మీరు నాకు అవకాశం ఇస్తే మాట్లాడదు. వాళ్ళే వైఎస్ఆర్సీపీ పేరు, వాళ్ళే టీఆర్ఎస్ పేరు, వాళ్ళే కాంగ్రెస్ కి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కడికైనా ఏం చేయాలి? రాజ్యసభ ఎవరికి ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్ చేయలేదా? రేణుకా చౌదరి గారికి రాజ్యసభ లేదా? మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేయలేదా? డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారు? ఎక్కడ టీడీపీ ఉన్నారు? కాంగ్రెస్ ఇంకోటి ఇంత చెప్తున్నారు. భారతీయ 8 మంది ఎంపీలు ఉంటే 6 మంది బయట పార్టీ అదే చెప్తా ఉన్నా. మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది. మా పార్టీకి సంబంధం లేదు మేడం, మా పార్టీకి సంబంధం లేదు, ప్రాథమిక సభ్యత్వం లేదు. అప్పుడేదే మాట్లాడి ఇప్పుడేదే మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎందుకు ఖండించరు? మా ఇంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా చాలా డెమోక్రటిక్ గా కాంగ్రెస్ పార్టీ శృతి మించినప్పుడు మాత్రమే చర్యలేదు. బీఆర్ఎస్ పార్టీ లాగా కన్నా కూతురు కూడా నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. మీరు చూసి కదా కలవకుల్ల కవిత గారిని ఏకంగా సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రసీ వేల ముందు. ఇంకోటి భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎంపీలు 6 మంది బయట పార్టీ నుంచి వచ్చిన, బీఆర్ఎస్ పార్టీ మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళే. మరి అట్లా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పోయినా? మరి ఆ రోజు ఆ పార్టీ ఉన్నారు అదే అనుకుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత చెప్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పదవులు ఏమన్నా వేరే పార్టీ నుంచి వచ్చిన ఇచ్చిరా? ఒకసారి మన పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ అన్నప్పుడు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు టికెట్ ఇవ్వద్దు, ఎవరికి గెలుస్తారు, గెలుపు ఆధారంగా టికెట్లు ఇచ్చుకుంటారు. దానిలో భాగంగా ముందుకు పోతే దానికి సంబంధించి ఏమైనా అంశం వస్తే బీసీ లేకపోతే రేవంత్ రెడ్డి ఏ నష్టం చేసి మీకు ఒక్కరికి గెలిస్తే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు కదా. ఇంకోటి మరి ఈస్ట్ మీ కాదండి, ఈస్ట్ మీ నియోజకవర్గం కాదు కదా సార్, ఈస్ట్ మీ నియోజకవర్గం చెప్పండి. ఈస్ట్ వాళ్ళ నియోజకవర్గం కాదు కదా, వాళ్ళు కూడా 4 మరి ఈస్ట్ లో ఉన్న ఏం బాధపడాలా? పరకాల మీదైనప్పుడు ఈస్ట్ వాళ్ళే పోటీ చేశారు కదా. ఇప్పుడు గతంలో పోటీ చేసి కరెక్టే, మీరు నాలుగోలే కదా అక్కడ కూడా. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతి అంశాన్ని వచ్చినప్పుడు ప్రతి అంశం వెనుక రకరకాల కారణాలు చెప్తాను, మనం కూడా సిద్ధంగా ఉంటాం. కాకపోతే ఒక మహిళ ఏమన్నా బీసీ అయ్యండి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నష్టం చేసి కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకోరు. ఎందుకు తీసుకోరు? దానికి సంబంధించి ఒక్కొక్కరు ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటే ఇప్పుడు చిన్నారెడ్డి కామెంట్ చేశారు, రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. వాళ్ళ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? సార్ సైలెంట్ ఏం లేదు. కమిటీ వేసి జగ్గారెడ్డి కమిటీ తుంగతుర్తి అంశం కావచ్చు, ఎలిమినర్ అంశం కావచ్చు,
లేకపోతే రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, అన్ని అంశాలు పరిగణలోకి వచ్చినాయి. రకరకాల అంశాలు వచ్చినప్పుడు తర్వాత సర్దుమణిగే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు సర్దుమణిగిపోయింది తుంగతుర్తి కావచ్చు. కొంత సంయమనంతో పాటించే ప్రయత్నంలో పార్టీ ముందు, ఎందుకంటే చాలా సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినప్పుడు సరే కోపంలో తాపంలోనో లేదు పదవి రాకనో ఇంకో దాంతో విమర్శలు చేస్తున్నారు అని చెప్పి ఉపేక్షించే ప్రయత్నంలో ముందుకు పోతే, అరే కొండ సురేఖ గారికి సంబంధించి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి వాళ్ళ తండ్రికి సంబంధించిన అంశం మరి వాళ్ళ తండ్రికి మాత్రం తక్కువ వయసు ఉందా? ఆయనకు 70 ఆయనకు 63 ఉన్నాయి. మరి 63లో పుట్టిండు, ఈయన దాదాపు 65 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఈయనకనే యాక్టివ్గా ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకోటి ప్రకాష్ రెడ్డి గారు వారికి సంబంధించి పరకాల నియోజకవర్గానికి తీసుకొచ్చి వాళ్ళు గెలుస్తున్నారు, గెలిచిరు. మరి గెలిచిరు కాబట్టి కదా ఇదంతా గెలిచిరు కాబట్టి వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దానికి సంబంధించి ఏదో నోటికి వచ్చే ఏదో వస్తుంది మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఏం చేస్తారు? గతంలో కూడా అదే మాట్లాడారు. ఇసుకకు సంబంధించి కావచ్చు, సిమెంట్ సంబంధించి కావచ్చు, బెదిరించారని, గన్నులు పెట్టినన్నారు, అది పెట్టినది ఇది పెట్టినది మాట్లాడింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ రోజు ప్రత్యక్షమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ లేకుండా కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడితే ఖచ్చితంగా దాని ప్రకారం చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చాలా స్పష్టంగా చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. ఏ పార్టీలైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని పంచాయతీలు వాళ్ళంట, బీఆర్ఎస్ పార్టీలో పంచాయతీలేవా? కనవసరంగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో స్థానం ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించే ప్రయత్నం కొండా సుష్మితా పటేల్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆచార్య గారు దీన్ని ఎట్లా, మీరు బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేశారు ఆచార్య గారు, ఎట్లా దీన్ని కాంగ్రెస్ లో ఉందా నిజంగానే మీకేమనిపించింది? అంటే భారతీయ జనతా పార్టీ నేత కాకుండా నేను బీసీ కమిషన్ మాజీ మెంబర్ గా అడుగుతున్నా. అంటే బీసీ కమిషన్ అడిగినా భారతీయ జనతా పార్టీ మాట్లాడినా పూర్తి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం. పార్టీలో ఇటువంటివి జరగకపోతే ఆశ్చర్యపడాలి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. ఎందుకంటే కొండ సురేఖ కుటుంబానికి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు సమాజంలో వాళ్ళ యొక్క ఒక మంత్రి పదవిలో ఉండి గతంలో కొండ సురేఖ గారు సినిమా యాక్టరు, ఆ విషయంలో ఏ రకంగా మాట్లాడింది, ఆ తర్వాత దేవుని విషయంలో శ్రీరాముని విషయంలో ఏ రకంగా మాట్లాడింది, ఆనాడు ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గిట్ల కొండ సురేఖ గారికి పార్టీ పరంగా సెంట్రల్ పార్టీ గాని స్టేట్ పార్టీ గాని ఆమెకు సరైన విధంగా ఉంటే ఇవాళ వాళ్ళ కూతురు ఆ రకంగా మాట్లాడి ఉండేది కాదు. సరే ఏదేమైనా ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ట్రైబల్, ఇది సమస్య కాదు, ఇది ప్రభుత్వం యొక్క సమస్య కూడా కాదు. ప్యూర్గా ఆ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇవి. భారతీయ జనతా పార్టీకి కానీ బీసీలకు కానీ ఈ సమస్య ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి. ఎందుకంటే చాలా మంది బీసీలు, నేను కూడా బీసీనే, చాలా మంది బీసీలు వాళ్లకు పదవులకు ఇబ్బంది అయినప్పుడు బీసీ కార్డును ఉపయోగించుకోవడం, అనేక బీసీ సమస్యలున్నా బీసీలకు ఇతరత్ర విషయాలు ఏమున్నా వాటి గురించి మాట్లాడేటప్పుడు రాదు. కానీ వ్యక్తిగతంగా తన కుటుంబానికో తన తల్లిదండ్రులకో లేకపోతే తనకో ఎవరొచ్చినా మా బీసీలు అప్పుడప్పుడు మాట్లాడడం కొంతమంది నాయకులు ఉన్నారు. అట్లా వీళ్ళు ఒకరు. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి గారిని ఆ రకంగా ఆమె మాట్లాడడం తప్పే. ఈయన ముఖ్యమంత్రి బాధ్యత ఉన్నారు, వాళ్ళ అమ్మ మంత్రి బాధ్యత ఉన్నారు. ఒకవేళ నీకు అంత బాధ కలిగిస్తే మీ అమ్మతోటి మాట్లాడి రిజైన్ చేపి, పార్టీ విధానాలు లేకపోతే ముఖ్యమంత్రి విధానాలు నచ్చకపోతే మంత్రిగా ఉన్న మీ అమ్మతోటి రాజీనామా చేపియాలి. ఇవాళ ఒక్కొక్క ప్రాంతానికి ఒక వ్యక్తి పోయినప్పుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఇతరత్ర మంత్రులు పోయినప్పుడు అక్కడ స్పాంటేనియస్ గా ఏదో ఒక విషయం మీద మాట్లాడే అవకాశం మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీలు కాదు ఇతర పార్టీలు దాన్ని తప్పు పట్టాలి. కానీ ఇక్కడ సొంత పార్టీల వాళ్ళే ఈ రకంగా మంత్రిలో ఉన్నటువంటి ఆమె కూతురు మాట్లాడడం, వాళ్ళు ఇంతకుముందు మిత్రుడు మాట్లాడిండు, మేము బీసీ జనగణన చేసినా బీజేపీ వాళ్ళు ఎక్కడ చేయలేదని. అరే బీజేపీ వాళ్ళు ఎందుకు చేస్తారా? మీరేమో ప్రజలను బీసీలను మభ్యపెట్టనీకే చేసిర్రు.
ఇవాళ మీరు బీసీ జనగణన చేసి ఏ ఏ గ్రామాలలో ఎంత మంది జనాభా ఉన్నారో ఏమన్నా ఎక్కడన్నా గ్రామ పంచాయతీ దగ్గర షో చేసిరా? మీరు జనగణన చేసిన తర్వాత ఇగో బీసీల జనాభా ఇంత ఉన్నది, దీని వల్ల మేము ఇంత మంత్రులు ఎక్కువ చేసినాము, కార్పొరేషన్లలో ఎక్కువ చేసినాము, లేకపోతే ఇతరత్ర బీసీలకు బడ్జెట్ ఎక్కువ చేసినాము, ఏదన్నా మీరేమన్నా తీసుకొచ్చిరా బీసీలకు? బీజేపీ మేము చేయలేదు, మేము చెప్పలేదు, మేము చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది. దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఈరోజు పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, సీనియర్ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ గారిని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. అదేవిధంగా మాజీ మంత్రి ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు ఇటీవల వనపర్తి నియోజకవర్గంలో ఒక సభలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన అనుచిత ప్రసంగాలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. కొండా సురేఖ ప్లస్ చిన్నారెడ్డి బ్యాలెన్స్ చేశారు ఇక్కడ. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు. పలువురిని వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉండడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. సో బ్యాలెన్స్ చేశారు. ఒక రెడ్డిని సస్పెండ్ చేశారు, ఒక బీసీకి నోటీస్ ఇచ్చారు, ఇంకో రెడ్డికి నోటీస్ ఇచ్చారు. సో ఇమీడియట్ గా నేను అన్నాను, దీనిలో మరి కూతురు మాట్లాడితే తల్లికి ఇస్తారా అని చెప్పి, బట్ కూతురు మాట్లాడితే తల్లికి నోటీసులు ఇచ్చారు. 3 days లో వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ గారిని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఎస్ సార్, ఇది తప్పు సార్. అసలు ఆ క్రమశిక్షణ కమిటీకి ఏమన్నా కొద్దిగా సెన్స్ ఉంటే ఇట్లాంటి పని చేయకూడదు. ఎందుకంటే కూతురు తప్పు చేస్తే తల్లికి ఎట్లా ఇస్తారు సార్? చిన్నారెడ్డి అంటే ఆయన వ్యక్తిగతంగా డైరెక్ట్ గా ఆయన ముఖ్యమంత్రికి సంబంధించి ఇతరుల గురించి మాట్లాడినాడు. కొండా సురేఖను ఎట్లా బలి చేస్తారు వీళ్ళు? అంటే ఆమెకు స్వేచ్ఛ లేదా? కొండ సుస్మితకి ఏం స్వేచ్ఛ లేదు, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే కదా వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పినాడు? ఆమె కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలు కాదు, కాంగ్రెస్ పార్టీతో ఆమెకు సంబంధం లేదన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీతో ఆమెకు సంబంధమే లేనప్పుడు ఆమె తల్లికి ఎట్లా ఇస్తారు? ఏ శిక్షా స్మృతి లోపల వైకేరియస్ లయబిలిటీ ఉంటుంది చెప్పండి? ఆమెకు పెళ్ళయింది, ఆమెకు పిల్లలు, ఆమె ఏమన్నది మాట్లాడుతూ, ఇవాళ చచ్చిపోతే నాది రేపు రెండో దినం అవుతుంది, నేను సావుకు కూడా భయపడా, తేల్చుకుంటాను ఏ సంగతో, మేము నిలబడతామన్నది. ఆమెకు 2 అంతస్తుల బిల్డింగ్ ఉందట, అక్కడ వచ్చి రేవంత్ రెడ్డి నువ్వు అక్కడే ఉండి నువ్వు ప్రచారం చేసుకో అన్నది. ఒక రకంగా చెప్తున్నాను, బీసీలలో ఇట్లా ముఖ్యమంత్రిని గాని అధికార వర్గంలో ఉన్న వాళ్ళని గాని ఎదిరించేటువంటి స్వభావం వస్తుంటే ఐ అప్రిషియేట్ ఇట్. ఇంకా ఎదగాల బీసీలు, ఛాలెంజ్ చేయాలి వీళ్ళ అధికారాన్ని. ప్రభుత్వాల వ్యవహారాలు నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఫస్ట్ టైం రెడ్లకు కొద్దిగా చెక్ అనేది పడుతుంది. చాలా సంతోషకరమైన విషయం సార్. ఓకే 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 ఎస్ వేళ హరీష్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు ఆచార్య గారు చెప్పండి. ఎస్ భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ సో బ్రేకింగ్ ఒకసారి పీసీఆర్ డెస్క్ అలర్ట్. బ్రేకింగ్ కొండా సురేఖకు నోటీసులు. బ్రేకింగ్ నడపండి, బ్రేకింగ్ రన్ చేయండి. అలర్ట్ పీసీఆర్ సోషల్ మీడియా డెస్క్. కొండా సురేఖకి నోటీసులు జారీ చేసింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ 3 ప్రధాన చర్యలు తీసుకుంది. 1, జక్కిడి ప్రభాకర్ రెడ్డిని, ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కొడుకు శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్, శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్, ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ టికెట్ ఆయన ఆశించారు. ఈశ్వరమ్మ యాదవ్ అనే ఒక మహిళని దుర్భాషలాడాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ వచ్చింది. ఈ నేపథ్యంలో శివచరణ్ రెడ్డి కాకుండా ఈయన జక్కిడి ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడిన నేపథ్యంలో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేశారు.
కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖకి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గంలో మెగారెడ్డి మీద చేసిన వ్యాఖ్యల మీద, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల మీద 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డిని ఆదేశించింది. సో ఒక రెడ్డిని సస్పెండ్ చేశారు, ఒక రెడ్డి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. ఎందుకంటే ఇది రెడ్డి వర్సెస్ బీసీ ఇష్యూ కాబోతుంది రాబోయే రోజుల్లో, ఎందుకంటే క్వశ్చన్ కూడా చేస్తారు కాబట్టి. కొండా సురేఖకు నోటీస్ ఇచ్చారు ఇక్కడ. సో గతంలో అయితే మాట్లాడినప్పుడు ఆ కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, మాకు సభ్యత్వం లేదని చెప్పారు. ఈసారి ఎట్లా చెప్తారైనా చూడాలి. సో బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన చర్చ జరుగుతుండగానే వచ్చింది. కొండా సురేఖను 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. వీలుంటే పీసీఆర్ మల్లు రవి గారిని, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారిని ఫోన్ లైన్ లో కలిపే ప్రయత్నం చేయండి. ఎస్ ఆచార్య గారు చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా నోటీసులు ఇవ్వడం కానీ, క్రమశిక్షణ సంఘం ఏదైతే ముందుకు రావడం ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. ఇంతకంటే అత్యంత దారుణాలు జరిగినా కూడా యాక్షన్ తీసుకోకపోయేది. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేయడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంత యాక్టివ్ గా పనిచేస్తుంది అనేది మనకు కనపడుతుంది. ఈశ్వరమ్మ గారి విషయంలో ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, దాంట్లో సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయే పరిస్థితులు దాపురించినాయి. కాబట్టి ఆయనను సస్పెండ్ చేయడం కూడా చాలా మంచిది. ఏదైతే మిగతాదంతా కూడా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. ఇది ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా, ఒక కార్యకర్తగా మేము వాళ్ళ పార్టీ ఇంటర్నల్ దాంట్లో మేము ఎక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ స్పీడప్ ను దీంట్లో కొంత మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు బిడ్డ కామెంట్ చేస్తే తల్లికి నోటీసులు ఇవ్వడం అనేది ఇది అది ఇంటర్నల్ గా ఆమె మంత్రి కాబట్టి ఆమెను పిలిపించుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఆమె మీ కంట్రోల్లో లేదా ఏం మీ బిడ్డ అని అడగొచ్చు. ఆమె మీద ఏ రకంగా ఇంటర్నల్ గా పార్టీ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నోటీస్ ఇవ్వడం అనేది చూస్తుంటే ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఆమె కాంగ్రెస్ పార్టీ కాదని మిత్రుడు చెప్పినప్పుడు అలా తల్లికి నోటీస్ ఇవ్వడం అనేది కూడా అది ఫులిష్నెస్ కిందికి వస్తుంది. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా 1-2 చర్యలు ఏవైతే తీసుకురో దాన్ని సమాజం కూడా దాన్ని స్వాగతిస్తుంది. హరీష్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు గుడ్ ఈవినింగ్. ఏమనిపిస్తుంది మొత్తం ఈ కొండా సురేఖ? ఏం లేదండి, వాస్తవంగా ఇందాక పెద్దలు శరత్ గారు చెప్పినట్టు దీనికి ప్రజల సమస్యలకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం ప్రజలందరికీ సంబంధం ఉంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యమంత్రి గారి బంధువులకి, ఆయన తమ్ముడికి స్వయాన 200 కోట్ల విలువ చేసే ల్యాండ్ని అప్పచెప్పి అక్రమంగా అని చెప్పడము, ఇంకా సమయం ఇస్తే నాకు కౌంటర్ ఇస్తే గనక వీళ్ళ బాగోతాలన్నీ బయట పెడతామనంటే ఆమెకు చాలా విషయాలు తెలుసు. రెండోది ఏంటంటే కొండా సుస్మిత గారు మాట్లాడిన మాటలు కాదండి అవి. మనందరికీ తెలుసు, ఈ చర్చలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ చరణ్ కౌశిక్ గారు కూడా తెలుసు. వెనకాల నుండి కొండ కాంగ్రెస్ పార్టీ నేను ముట్టక ముందు, మనందరం ముట్టక ముందు నుంచి ఉన్నది. అది వాళ్ళ కామన్. అది ఇందాక శరత్ గారు చెప్పినట్టు ఇక తన్నుకున్నాడు తక్కువ. వాళ్ళు గాంధీ భవన్ లో వాళ్ళ ఫర్నిచర్ అన్ని చేసుకుంటారు. వాళ్ళు
దానికి ఒక అందమైన పేరు అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం లేదు, మన లేదు. పదవి కోసము లేకపోతే పంపకాల కోసం ఒకరికాలొకరు గుంజుకుంటారా? ఇది జగద్విదితం, అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇది కొత్త కాదు. సో కాకపోతే ఆవిడ అన్న మాటలపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇలా అరాచకమైనటువంటి పరిపాలన సాగుతుంది. ఇచ్చినటువంటి హామీలకు దిక్కు లేదు, ఉద్యోగాలు లేవు, ఒక దిక్కు నిరుద్యోగులు బాధపడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అడ్డదిడ్డంగా రైతులకు ఇచ్చినటువంటి రైతు బీమా ఆగిపోయింది. ఇలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద కౌంటర్ దాఖలు చేసే తెలివి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇట్లా రకరకాల అంశాల్లో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినప్పటికీ ఈ రోజు వాళ్ళకు వాళ్ళు పదవుల కాడ పంపకాల కాడ ఏదో ఇష్యూస్ వచ్చేసి మాటలు చేసుకుంటే అది పెద్ద విషయం కాదు. రెండోది ఇలా రాజగోపాల్ రెడ్డి గారు ఇదే మాట చెప్తారు. ఇంకా నిత్య నిరసనకారులు ఉంటారు వాళ్ళ పార్టీలో. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, ఆయన అయితే పొద్దున్న లేచిన పంచల్లి కథం ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ల మీద, ప్రతి ఒక్కరి మీద. ఇలా కాంగ్రెస్ పార్టీని అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన ఏమన్నారు, పార్టీలో గురించి అన్నారు గారు, యాంటీ పార్టీ యాక్టివిటీస్ లా కాదు కదా, ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి అనలేదు. ఆయన ఏమన్నారంటే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ మా ప్రక్షాళన జరగాలి, మంత్రివర్గ ప్రక్షాళన జరగాలి, పార్టీ ప్రక్షాళన జరగాలని ఉన్నారు. అది యాంటీ పార్టీ ఎట్లా అవుతుంది? గతంలో చాలా మాటలు మాట్లాడినారు. ఆయన కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్ గురించి మాట్లాడినారు. ఆయన పార్టీ గురించి ఏమనుకుంటే మాకు సంబంధం లేదండి భరత్ గారు. ఆయన కరప్షన్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కదా. మీకు కూడా ఇప్పుడు కరప్షన్ గురించి మాట్లాడితే మరీ ముఖ్యంగా మీకు బలం ఇచ్చారు. రెవెన్యూ మంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి అలిగేషన్స్ కానివ్వండి, కరప్షన్ అలిగేషన్స్ కానివ్వండి, నాకు తెలిసి బహుశా దేశంలో ఏ మంత్రి చుట్టూ లేవు ఇవి. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రిపై ఉన్నటువంటి అలిగేషన్స్ దేశంలో ఎవరి మీద లేవు. ఆయన కొడుకే స్వయాన వట్టినాగులపల్లిలో భూమి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఒక సిఐ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారు యాక్చువల్ గా, హబీబుల్లా ఖాన్ గారు అని చెప్పి. వాళ్ళ కొడుకే సుపుత్రుడే వాచ్ల స్మగ్లింగ్ చేసి దొరికింది ఇలా కేంద్ర పాలిత బలగాలకి. ఇట్లా రకరకాల స్కాములలో ఇరుక్కున్నారు వాళ్ళు. కనీసం ఆయన మీద ఒక నోటీస్ ఇవ్వరు, ఆయన చేసే కరప్షన్ యాక్టివిటీస్ మీద ఎటువంటి వివరణ అడిగారు. ఇలా పాపం ఈమె అన్నమాట బిడ్డ అన్న మాటలకి తల్లికి ఒక నోటీస్ ఇచ్చింది. దీన్ని ఎవరన్నా సమర్థిస్తారా అండి? నాకు అర్థం కాదు. ఆ బిడ్డ అన్నటువంటి విషయాల పట్ల మాట్లాడండి. బిడ్డ అన్నటువంటి గతంలో మరి కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు చాలా సీరియస్ ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. పరువు నష్టం నేనేమంటున్నా అండి, కాంగ్రెస్ పార్టీకి నీతి, నిజాయితీ, నియత ఉంటే గిట ఆ రోజు ఎంత చవకబారు కామెంట్స్ చేసిరండి కొండా సురేఖ గారు మహిళల పట్ల. ఆమెను అదే రోజు సస్పెండ్ చేయాల్సింది అసలు వాస్తవం చెప్పాలంటే. ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా ఆమెను కొనసాగించారు. ఇలా దేశంలో 24 మంది నీట్ స్టూడెంట్స్ మరణిస్తే ఇలా ధర్మేంద్ర ప్రధాన్ని ఆ సీజేపీ వాళ్ళు యువత అందరు కలిసి కట్టుకట్టి ఇలా రాజీనామా చేయించారు గుంజి. అటువంటిది ఇలా రాష్ట్రంలో 100కు పైచీలు గురుకుల పిల్లలు చదువుతా ఉంటే ఈయన రాజీనామా ఎవరొద్దా అండి? ముఖ్యమంత్రి గారు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? అట్టర్ ఫెయిల్యూర్ అయిన ఇలా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ గా అట్టర్ ఫెయిల్యూర్, హోంమంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్, రకరకాల హత్యలు, దొమ్మిలు, గంజాయి కేసులు, రకరకాల నేర ప్రభుత్వాలు కలిగినటువంటి విషయాలు జరుగుతున్నాయి ఇలా రాష్ట్రంలో. ప్రతి ఒక్క అంశంలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఫెయిల్యూర్ ఇన్ లో. ఈ రోజు కూడా గంజాయి దొరికింది సార్, 1000 కోట్ల వర్త్ గంజాయి. నల్గొండలో మీరు నిన్న చూసుంటారు, ఒక టీచర్ ని, హెడ్ మాస్టర్ గారిని హత్య చేసింది గంజాయి తీసుకున్నటువంటి 10th క్లాస్ పిల్లలంట. 10th క్లాస్ పిల్లలకు కూడా గంజాయి అంది, ఇలా వాళ్ళు మరణి చంపుతా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో అసలు ఏమన్నా శాంతి భద్రతలు ఉన్నాయండి? నాకు అర్థం కాదు. వీటి గురించి మాట్లాడే తెలివి లేదేమన్నా అంటే, ఆ పంపకాలు రాలేదు, సిమెంట్ ఫ్యాక్టరీలో పంపకాలు రాలేదు, భూములు రాలేదు, 24 గంటలు ఇవే విషయాలు. ఇలా 22A అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం, అతి దారుణమైనటువంటి విషయం. ఇది దాదాపు లక్షల మంది కుటుంబాల భూముల్ని ఇలా అక్రమంగా తీసుకుపోయి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిరు. ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇలా దాన్ని క్లియర్ చేయాలంటే 30% కమిషన్ టు 50% కమిషన్ ఇలా అడిగే పరిస్థితి ఉంది. ఏమన్నా అంటే ఎమ్మెల్యేల దగ్గరకు పోయి పంచాయతీ సెటిల్ చేయమంటారు. ఇలా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి భూములు తీసుకుపోయి 22A పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇలా ఒకసారి చెప్తే అయిపోయిందా అండి? ఇలా ఓకే, చరణ్ కౌశిక్ గారు సార్, ఇక్కడ కూతురు మాట్లాడుతూ తల్లికి నోటీసులు అదే చెప్పినాను. ఇలాగా కూతురు కాంగ్రెస్ పార్టీ కాదు కాబట్టి తల్లికి ఇచ్చారు. ఎందుకు? సమాజం అంతా ఆమె కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు కాబట్టి ఇప్పుడు తల్లి ఇచ్చే రిప్లై ఆధారంగా తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. మీరే అన్నారు అంటే మా పార్టీకి సంబంధం, అదే సంబంధం లేదు. మీరు అందరూ ఏమనుకో, ఇప్పుడు అందరూ నేను అన్నది కూడా మీరు నమ్మలే. ఆమె నోటీస్ ఇవ్వకపోవడం కారణం చెప్పాను, ఇది వెల్ ప్లాన్డ్. ఆమె కామెంట్ చేసింది కూడా ఏంటంటే, కొండా మురళి గాని కొండా సురేఖ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళిద్దరు పక్కన లేకుండా కామెంట్ చేసి అందరూ ఏమనుకుంటారు, చాలా వెల్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు కొండా సురేఖ రిప్లై ఏంటంటే, నా కూతురు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని చెప్తారు. అందు నేను ఫస్ట్ చెప్పింది అది. ఆమె కాంగ్రెస్ నోటీసులు ఇచ్చే లాభం ఇప్పుడు ఆమెకి ఇచ్చారు. ఇప్పుడు తెలుసు సమాజానికి తెలవాలి కదా. సుష్మితా పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనుకుంటారు కాబట్టి
ఇప్పుడు ఆమె నోటీస్ ఇచ్చారు, నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ లేదు నాకెట్ నోటీస్ ఇస్తా అంటారు. ఇప్పుడు కొండ సురేఖ గారు ఇచ్చారు, ఆమె సమాధానం ఇస్తుంది. మా కూతురు మాకు సంబంధం ఉందని చెప్తుందా, సంబంధం లేదని చెప్తా తెలిసిపోతుంది. అందుకే సమాజం తెలవడం కోసం మాత్రమే నోటీస్ ఇచ్చారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి, జగ్గిడి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించి బీసీల మీద కావచ్చు, యాదవుల మీద కావచ్చు, గౌళ్ళ మీద కావచ్చు, ఇరకుల మీద కామెంట్ చేసినందుకు వారు సస్పెండ్ చేశారు. తర్వాత చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాటల మీద వారు నోటీస్ ఇచ్చారు. ఇక్కడ కొండ సురేఖ గారు కూతురు మాట్లాడిన దానికి కొండ సురేఖ గారికి ఇచ్చారు. ఎందుకంటే పార్టీతో సంబంధం లేదు కాబట్టి ఆమెకి ఇస్తే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ లేకుండా ఇచ్చిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంటారు. కాబట్టి తల్లికి ఇస్తే తల్లి సమాధానంగా ఫర్దర్ గా ముందుకు పోతారు. అదే కాకుండా ఇక్కడ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంత మాట్లాడుతుంది సార్ ఈ డ్రగ్స్ గంజాయి గురించి. అసలు డ్రగ్స్ గంజాయి ఏమైంది మీ ఆయనలే కదా. అవన్నీ ఇప్పుడు ఈ కఠినమైన చట్టాలు తీసుకొచ్చి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఇంత కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితి ఎట్టుంది. మీ ఎమ్మెల్యే అరే మొయినాబాద్ లో పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ నిర్వహించిండు, మీ పార్టీలో ఇదో సస్పెండ్ చేయలేదు. మీరు మాట్లాడుతున్నారు భారతీయ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడ సస్పెండ్ చేసి సార్ 7 రోజుల సమాధానం అడిగిరు. ఇదే డిబేట్ లో మనమే మాట్లాడుకున్నాం. 7 రోజులు అయిపోయింది, 8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు చర్యలు అతి గతి లేదు. జస్ట్ నోటీస్ మాత్రమే ఇచ్చారా, నోటీస్ రిప్లై 7 రోజులు అన్నారు. రోహిత్ రెడ్డి గారిని తాండూరు పార్టీ ఇన్ఛార్జ్ గా పీకేసి అక్కడ వేరే వ్యక్తిని పెట్టిన పార్టీని సస్పెండ్ చేయలే కదా, పార్టీని సస్పెండ్ ప్రాథమికమైన మెంబర్షిప్ సస్పెండ్ చేయాలి కదా. అక్కడ ఆయన ఎవరో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ లేదే. మన కూడా పంచాయతీ అయింది. హలో ఇప్పుడు మీరు ఇచ్చింది ఎందుకు నోటీస్ ఇచ్చారు 7 రోజులలో, 7 రోజులలో అతి గతి లేదు, అది కంటిన్యూ అయింది. ఎందుకు రోహిత్ రెడ్డి గారు బయట సస్పెండ్ చేస్తే వాళ్ళకి సంబంధించి అంతర్గతంగా కేటీఆర్ గారికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కావచ్చు, మొయినాబాద్ ఫామ్ హౌస్ గుర్తుంది. ఇన్ఛార్జ్ గా వేరే వాళ్ళని పెట్టారో లేదో నాది. ఎక్కడ సస్పెండ్ చేసి సార్, ఎక్కడి సస్పెండ్ చేసారు? సస్పెండ్ చేయలేదు వాళ్ళని. ఆయన సస్పెండ్ చేశారు, తొలగించి ఉండొచ్చు అక్కడి నుంచి, కానీ సస్పెండ్ చేయలేదు. పార్టీ ప్రాథమిక సభ్యత నుంచి పైలట్ రోహిత్ రెడ్డి గారు సస్పెండ్ చేయలేదు. అర్థం సస్పెండ్ చేయలే. ఎక్కడ అక్కడ ఇన్ఛార్జ్ సంబంధించి మన కూడా గొడవ అయింది. ఆయన పోతే అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎట్లా వస్తారని చెప్పి గొడవ చేసిన పరిస్థితి చూసినా కానీ ప్రాథమిక సభ్యత్వం తీసేయలేదు. 7 రోజులు ఆయన ఏం రిప్లై ఇచ్చినా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు తెలియజేయలేదు. తర్వాత వాళ్ళ ఆయన చూసినాం, అది కేటీఆర్ బావమరిది రాజ్బాగా ఇంట్లో డ్రగ్స్ దొరికిన పరిస్థితి చూసినాం. రాజ్మధూరు చూసినాం కదా, ఆ రోజే కొకైన్ దొరికింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్లలో కొకైన్ దొరకవచ్చు, వాళ్ళ ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీ. 17 మార్చ్ 2026 రోజు సస్పెండ్ చేశారు పైలట్ రోహిత్ రెడ్డిని. కేసీఆర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక అప్డేట్, షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు ఫస్ట్. అండ్ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి సస్పెండ్ చేయలేదు సార్, సస్పెండెడ్ ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్. ప్రాథమిక సభ్యత్వం తీసేయలేదు. ప్రాథమిక సభ్యత తొలగించకుండా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా కాకుండా అయితే మీరు చూడండి. ఒకసారి మన తాండూరులో కూడా పంచాయతీ అయింది. మన తాండూరులో వేరే యాక్టివిటీస్ పోతే మీరు ఎట్లా వస్తారని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు. నోటీస్ ఇష్యూ చేసినప్పుడు సస్పెండ్ చేశారు అని చెప్పి. నో సార్, 7 రోజులు వేరే అని చెప్పారు. 7 రోజులు వేరే అని చెప్పారు. వాళ్ళు మాత్రం తెలుగుదేశానికి సంబంధించి 3 రోజులు వాళ్ళు వివరణ కోరి వారు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మొదటిసారి దొరికింది కాబట్టి బెయిల్ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ గృహ ప్రదేశాలనేమో గంజాయి కొకైన్ దొరుకుతుంది. వాళ్ళు మాత్రం మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ అంటే వచ్చిన తర్వాత మేము నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి తెలంగాణ ఇంత టైట్ చేస్తే మీ ఆయనలో గ్రామీణ స్థాయికి జరిగింది. డ్రగ్స్ గంజాయమయమై తెలంగాణలో గంజాయమయమైన తెలంగాణను దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతున్నా మీరే అడుపులు వేసే ప్రయత్నం జరుగుతా ఉంది. దాని ఇంకోటి సార్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినామో చాలా స్పష్టంగా చాలా సందర్భంలో మాట్లాడాం. ఒక్క గురుకులాలకు సంబంధించి పర్మనెంట్ బిల్డింగ్ మీరు కట్టలేదు. మేము వచ్చిన తర్వాత 105 గురుకులాలకు సంబంధించి పర్మనెంట్ బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. నెక్స్ట్ ఇయర్ జూలై మాసంలో ఓపెన్ కాబోతున్నాయి. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, తర్వాత వీరనాథ్ సాగర్ యూనివర్సిటీ, తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్, ఐటీఐ ప్లేస్, అడ్వాంటేజ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాలలు అప్గ్రేడ్, ఉస్మాన్ యూనివర్సిటీ 1000 కోట్ల రూపాయలు. అరే కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయా? అదే మంచిర్యాలలో పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూలు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్కూళ్లు సార్? ఒకటా రెండా మేము చేసినటువంటి మార్పులు కావచ్చు. తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో మెడ్ చేసి కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ నిర్వహిస్తూ విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముందుకు పోతా ఉంది. మీరు పెట్టినటువంటి రియంబర్స్మెంట్ కూడా ఇప్పటికి 8,000 కోట్ల రూపాయలు అవుతుంది. మేము వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ కావచ్చు అవన్నీ కూడా తీర్పే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక్క రోజు రివ్యూ నిర్వహించిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ రంగానికి. లేదండి, ఇందాక డ్రగ్స్ గురించి మాట్లాడేది కాబట్టి చెప్తున్నా ఒక చిన్న సవరణ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైట్ ఫ్రమ్ ద సీఎం కింది గ్రామీణ స్థాయి కార్యకర్త వరకు కూడా ఫేక్ ఎలిగేషన్స్, ఫేక్ ముచ్చట్లు చెప్పడంలో సిద్ధాస్తులు వీళ్ళు నంబర్ 1. ఇలా చరణ్ కౌశిక్ గారు అన్నారు కేటీఆర్ గారు బావమరి దీంట్లో ఏదో డ్రగ్స్ దొరికినాయని. మీకు నిరూపిస్తారా? ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చదువును ఒకసారి. అక్కడ ఎటువంటి డ్రగ్స్ లభ్యం కాలేదు, ఏమీ లేదు.
వాళ్ళ ఇంట్లో సొంత పార్టీ చేసుకున్నారండి వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరో బయట నుండి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే ఆయన కూడా తీసుకుపోయి అదేంది టెస్ట్ చేసిర్రు. అది తప్ప ఇంతవరకు అక్కడ వాళ్ళ కుటుంబీకులు కానివ్వండి, ఆ ఇంట్లో కానివ్వండి ఎటువంటి మెటీరియల్ దొరకలేదు, సబ్స్టెన్స్ దొరకలేదు. మీరు ఎలా ఇట్లా బట్టగాల్సి మీదేస్తారు నాకు అర్థం కాదు సార్. 24 గంటల లోపు బ్లడ్ శాంపిల్ లో వస్తే గుర్తుపెట్టుకోవాలి, యూరిన్ శాంపిల్ కాదు, బ్లడ్ శాంపిల్ వచ్చింది. ఆ తర్వాత సార్ అది అక్కడనే వాళ్ళ బామ్మర్దిని ఎందుకు అరెస్ట్ చేశారు? మరి దానికి సంబంధించి చట్టం ప్రకారం ముందుకు పోతారు కదా సార్. దయచేసి అర్థం చేసుకోవాలి. అరే ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఎంపీ సార్ మహేష్. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళకి ఎవరికో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళు అదే సార్ రాజు మద్దూరుకు వచ్చింది, రాజు బాగా రాలే కదా చెప్తున్నా, అదే చెప్తున్నా, రాజు మద్దూరుకు వచ్చింది. ఇప్పుడు మీరు ఒక 100 మందితో పార్టీ చేస్తారు, వాళ్ళు ఎక్కడో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం డ్రగ్స్ తీసుకుంటారు, దాని పాజిటివ్ సార్. ఇది దయచేసి ఆ సందర్భంగా మనం కూడా డిబేట్ పెట్టుకున్నాం. 24 గంటల లోపు యూరిన్ లో తీసుకునేది 24 గంటలు మాత్రమే ఉంటది. ఆయనది వచ్చింది యూరిన్ లో పాజిటివ్ వచ్చింది, బ్లడ్ లో శాంపిల్ అంటే ఎక్కడో తీసుకునే ఉండొచ్చు. అరే నిపుణులతో చర్చించిన తర్వాత మనం మాట్లాడింది. కాబట్టి దయచేసి గుర్తు మహేష్ అనే పుట్ట మహేష్ తీసుకున్నాడు, ఫస్ట్ సార్ దొరికినందుకు చట్టం ప్రకారం వాళ్ళ బెయిల్ ఇచ్చి పంపి. మరి చట్టంలో ఉంది, చట్టానికి ఎవరైనా అతిథులు కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా గుర్తుపెట్టుకోవాలి, చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. దానిలో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ డ్రైవర్ కావచ్చు, పుట్ట మహేష్ గా అందరిని అరెస్ట్ చేసి మొదటిసారి కాబట్టి వాళ్ళు వదిలిపెట్టారు. తర్వాత రెండోసారి మూడోసారి రకరకాల చట్టాలు ఉన్నాయి, పీడీ యాక్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దానిలో భాగంగా ముందుకు పోతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరు దొరుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున గలాట చేసేది. అంటే మీరు ఎవరు మందు తాగడం ఎవరు తెలంగాణలో అంటే దావతులు అని చెప్పేసి మీరు బుకాయించలేదా? కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుందా మంచిది. ఎడ్యుకేషన్ సంబంధించి ఏనాడు కూడా కేసీఆర్ గారు ఒక్కరోజు రివ్యూ నిర్వహించిన సందర్భం లేదు. ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం అయింది బీఆర్ఎస్ ప్రభుత్వాలే. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిన ప్రతిపక్ష నాయకుడి అసెంబ్లీ రాకుండా ప్రతిపక్షం ఎక్కడిది? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడా? ప్రతిపక్ష నాయకుడు అది కాదు. ప్రశ్నలు మేడం అదే నిర్మూలించగలిగారా? ఇన్ని మార్గాల ద్వారా చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి ఉన్నది. గ్రామీణ స్థాయికి పోయింది మేడం. పంజాబ్ కు వచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నిజంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయేది. మొత్తం డ్రగ్స్ మయం గంజాయిమయం అయిన తెలంగాణను బాగు చేసే ప్రయత్నంలో భాగంగా రకరకాల నార్కోటిక్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాతో పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్తున్నాం. మేము భయపడతలే, పారిపోతలే. మీరు ప్రశ్నలు ఏంటి, సమాధానం. 9.5 సంవత్సరాలు మీ పరిపాలన, 2.5 మాది నరేంద్ర మోడీ గారు 12.5 సంవత్సరాల మీద చర్చ. ఎప్పుడైనా అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టడం ప్రభుత్వం సిద్ధం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు అసెంబ్లీకి వచ్చిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కడికి కంపాన పోస్తుందో, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాలా దీపించిన వాళ్ళు, మొత్తం ప్రజాస్వామ్యం కూని చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేసిన వాళ్ళు, డ్రగ్స్ మయం చేసిన వాళ్ళు, గంజాయి మయం చేసిన వాళ్ళు, పేపర్ లీక్ చేసిన వాళ్ళు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు అడిగితే ఎక్కడ సమాధానం ఎదురుదామని చెప్తుందో, ఎదురుదాడి చేస్తే భయపడే అసెంబ్లీ కేసీఆర్ గారు రావడం లేదు. బయటకు వచ్చి ముఖం చూపిన పరిస్థితి వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేమేదో తప్పు చేసినాం. డ్రగ్స్ టాపిక్ కాదు, మన డ్రగ్స్ కాదు, క్రైమ్ రేట్ గురించే మాట్లాడదాం. ఇలా చరణ్ కౌశిక్ గారు చదువుకున్న వ్యక్తి, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక్కసారి అడగండి క్రైమ్ రేట్ ఇన్ తెలంగాణ సిన్స్ 2024. ఈడేమొచ్చింది తెలుసా? అకార్డింగ్ టు అఫీషియల్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండ్ స్టేట్ పోలీస్ రిపోర్ట్స్, the crime rate has increased from roughly 18 to 20% in Telangana since 2024. Okay. 18 నుంచి 22% ఇంక్రీజ్ అయింది. రకరకాల దొమ్మిలు, హత్యలు మీరు పెద్ద చేసిపోయారా, ఇంకా పెద్ద అయిపోయింది. మీరు మొత్తం డ్రగ్స్ గంజాయమయం చేసి పడుచుకోకుండా నార్కోటిక్ ఏర్పాటు చేయకుండా ఏకంగా కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్ స్వీకరించలే. వీళ్ళు మాట్లాడుతున్నారు యువతకు ఏం సందేశం ఇవ్వాలా? వైట్ ఛాలెంజ్ స్వీకరించి అందరు టెస్ట్ చేయించుకుంటే ఈ పరిస్థితి ఉండేది తెలంగాణకు. కేటీఆర్ గారు పారిపోయినప్పుడు, డ్రగ్స్ మయం చేసినప్పుడు, వాళ్ళ ఇళ్లలో డ్రగ్స్ తీసుకున్నప్పుడు. మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కొద్దిసేపటి క్రితమే పిసిసి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఏకంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది. ఆమె కూతురు చేసిన కామెంట్స్ మీద. ఒక నాయకుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉండే, ఆయన సస్పెండ్ చేసింది. చిన్నారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రస్తుతం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా నోటీసులు జారీ చేసింది. చాలా స్విఫ్ట్ గా రియాక్ట్ అయినారు ఈ విషయంలోని అనుకోవచ్చు. చూద్దాం మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేస్తారు అన్నది. అంటే ఆయన ఏమన్నారంటే ప్రాధాన్యత దక్కట్లేదు పార్టీలో అని చెప్పారు. సో ఆ విషయంలో ఏం జరుగుతుందన్నది అయితే చూడాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. హరీష్ గారు ఉండండి, శరత్ గారు ఉండండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. 22A మీద రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ కంటిన్యూ అవుతుంది. DNA లో నెక్స్ట్ ఆ టాపిక్ మీద చర్చిద్దాం.
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.